గోదావరి గట్టు మీద రామసలకావే. వెల్కమ్ టు ఏకే సినీ సిక్సెస్. ఈ రోజు మనం మీ ముందుకి సంక్రాంతికి వస్తున్న సినిమా రివ్యూతో వచ్చేసాం. ఈ సినిమాలో నటించిన వారు వెంకటేష్, మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ అండ్ నరేష్ గారు అండ్ విటివి గణేష్ గారు, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉందన్నమాట. సో వాళ్ళందరూ. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వారు బీమ్స్, అండ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన వారు సమీర్ రెడ్డి, అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వారు దిల్ రాజు గారు, అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు అనిల్ రావిపూడి. ఏంటో అండి, అనిల్ రావిపూడి గారు క్రింజ్ అంటారు, అదంటారు ఇదంటారేమో కానీ మనం సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓకే వీ హ్యావ్ సీన్ ఎ గుడ్ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆయనకి ఆడియన్స్ పల్స్ తెలుసో లేకపోతే ఆయన రిలీజ్ చేసే టైంకో కానీ ప్రతిదీ వర్కౌట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఇట్స్ వెరీ సింపుల్ ప్లాట్ అండి. ఫారెన్ నుంచి ఒక సీఈఓ ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చిన తర్వాత తను కిడ్నాప్ అవుతాడు. అసలు ఎందుకు కిడ్నాప్ అయ్యాడు, అతన్ని రెస్క్యూ చేశారు లేదనేది స్టోరీ. సో దాని గురించి నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు. బట్ ఈ సినిమాలో ఫస్ట్ పాజిటివ్ విషయానికి వచ్చేసరికి కామెడీ, అండ్ వెంకటేష్ గారు చాలా బాగా కామెడీ, అండ్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి, ప్రతి ఒక్క క్యారెక్టర్. అండ్ ఆ సినిమాలో ఒక బుడ్డోడు ఉంటాడు అనమాట, వెంకటేష్ కి ఐశ్వర్య రాజేష్ వాళ్ళ కొడుకు. అద్దరిపోద్ది వాడు మాత్రం, బుడ్డోడు ఎలా తీశాడని చెప్పాలి. సో ఇది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మ్యూజిక్. మంచి మ్యూజిక్. హే గోదావరి గట్టు మీద రామసల్కావే, ఈ సాంగ్ మీను ఇవి ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ కానీ ఎక్కడ అదంతా అబ్బురపరిచాయి. అండ్ ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా బాగుంది అనిపించింది. బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ చాలా క్రిస్పీగా, రేసీగా, కామెడీ, నవ్వుకుంటూ పొట్ట చెక్కలే. యాక్చువల్లీ టైమ్స్ వేర్ నేను నవ్వి బుగ్గలు ఇలా పట్టుకున్నాను అనమాట, అంత నవ్వుంది ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అవి. అండ్ ఇంకోటి అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్, అలాగే విక్టరీ వెంకటేష్ గారిని మనం ఎలా అయితే చూడాలనుకున్నా ఐ ఫీల్ F2 తర్వాత మళ్ళీ అంత ఎంటర్టైన్మెంట్ వెంకటేష్ గారి ఈ సినిమాలో చేశారనిపించింది. అండ్ ఇంకా ఈ సినిమాలోకి మైనస్ విషయాలకు వచ్చేసరికి కొంచెం కెమెరా విజువల్స్ లో ఎక్కడెక్కడ కొంచెం ఏమంటారంటే బడ్జెట్ సరిగ్గా పెట్టలేదు. మనకి పిక్చరైజేషన్ కొన్ని చోట్ల అక్కడక్కడ సరిగ్గా కనిపించలేదు. అండ్ ఇంకొకటి సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఒక హిలేరియస్ గా ఉండేసరికి సెకండ్ హాఫ్ కథలోకి వెళ్తే కొంచెం కామెడీ పన్స్ తగ్గింది అనిపించవచ్చు. ఓవరాల్ ఓకే, బెటర్. అండ్ అనిల్ రావిపూడిని యాక్చువల్గా మనం అందరం వేసుకుంటూ ఉంటాం క్రింజ్ డైరెక్టర్ అని. ఈ సినిమాలో నాకైతే అంతగా క్రింజ్ ఏం అనిపించలేదు. ఫస్ట్ 10 to 15 minutes నేనైతే కథలోకి వెళ్ళలేదు. ఐ వాజ్ లైక్, బేసికల్ గా నాకు ఒక సినిమా ఎంటర్టైన్ అవ్వాలంటే నేను వెళ్ళిన 10 to 15 minutes స్టోరీలోకి వెళ్ళిపోయి నన్ను ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది. బట్ ఈ సినిమా కొంచెం ఇనిషియల్ టేకింగ్ కొంచెం టైం పట్టింది అనిపించింది. బట్ తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ది మూవీ అండ్ స్టోరీ, ఈవెన్ ఐ స్టార్టెడ్ లాఫింగ్ ఎ లాట్. సో ఇదొకటి. అండ్ సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు అక్కడక్కడ బిస్కెట్ అయ్యి అనిపించింది. బట్ ఓకే, ఓవరాల్ గా ఇది నాకు ఏమనిపించింది అంటే ఇది ఒక సంక్రాంతికి ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సకుటుంబ సపరివారంగా ఒక థియేటర్కి వెళ్ళి మనస్ఫూర్తిగా నవ్వుకుని హ్యాపీగా ఓకే పండక్కి ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫర్ మీ సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ కూడా బాగా జస్టిఫికేషన్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు ఎందుకు పెట్టారు పండగ అనుకున్నా కానీ కథలో కూడా ఉంది. అండ్ అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్, సోషల్ మెసేజెస్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సో డెఫినెట్లీ విల్ ఎంజాయ్ దట్ యాజ్ వెల్. అండ్ ఈ సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ 3.25 బికాస్ కామెడీ అబ్బురపరిచింది, అండ్ రైటింగ్ బాగుంది, అండ్ హిలేరియస్ గా ఉంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి ఎక్సెప్ట్ ఫ్యూ లాక్స్ హియర్ అండ్ దేర్. అండ్ కొంచెం సెకండ్ హాఫ్ లో స్టోరీ ఎటో వెళ్ళిపోతుంది ఏంటి అని కాకుండా, బట్ రెస్ట్ ఆల్ ఇట్ వెంట్ వెరీ వెల్. సో ఫర్ మీ సంక్రాంతి వస్తున్నాం is a proper Sankranti film. So please go and watch it at your nearest theaters. So thank you so much for watching AK Cine Success and keep supporting us. Thank you.